హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ఈరోజు క్లాస్లోని నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్. సో మీరు ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఖచ్చితంగా పేపర్ ఫోల్డింగ్ అండ్ పేపర్ కటింగ్ మీద మీకు వన్ క్వశ్చన్ అయితే మాత్రం అడగడం జరుగుతుంది. డెఫినెట్లీ యుల్ బి హ్యావింగ్ వన్ క్వశ్చన్, అండ్ ఆ ఒక క్వశ్చన్ అన్నది బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు. ఓకే, అండ్ ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా ఈ టూ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్, అవుట్ ఆఫ్ దీస్ టూ ద బెస్ట్ ఈస్ అండర్స్టాండింగ్ ఎనలిటికలీ. సో ఏం చేస్తారంటే ఎనలిటికల్గా లేదా కొంచెం ఇమాజినేషన్ పరంగా ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్స్ ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇమాజినేషన్ విల్ బి ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ హియర్. సో ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇస్తాను, పేపర్ ఫోల్డింగ్ అనేది అండ్ అలానే పేపర్ కటింగ్ అనేది ఎలా ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ ఎ స్క్వేర్ లైక్ దిస్. విల్ టేక్ ఎ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ స్క్వేర్ ని అలాంగ్ ద వెర్టికల్ లైన్ ఫోల్డ్ చేస్తున్నారు. అలాంగ్ ద వెర్టికల్ లైన్ ఫోల్డ్ చేస్తే ఇప్పుడు ఆ పేపర్ అనేది ఎలా ఉంటుంది? అలాంగ్ ద వెర్టికల్ లైన్ ఫోల్డ్ చేస్తే పేపర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, ఆల్రెడీ ఫోల్డ్ చేసిన పేపర్ అనేది ఏం చేస్తారంటే అలా డాటెడ్ లైన్ తో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఇదే సేమ్ పేపర్ ని ఏం చేస్తారంటే అలాంగ్ ద హారిజంటల్ లైన్ ఫోల్డ్ చేస్తారు. అలాంగ్ ద హారిజంటల్ లైన్ ఫోల్డ్ చేస్తే దిస్ ఈస్ హౌ ద పేపర్ విల్ బి. ఇలా ఒక స్మాలర్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. అండ్ ఆల్ దీస్ విల్ బి టేకెన్ as డాటెడ్ లైన్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫైనల్ ఫోల్డ్ చేసిన పేపర్ కి ఇలా ఒక హోల్ అనేది పంచ్ చేస్తారు. సో ఏ హోల్ ఇస్ పంచ్డ్ లైక్ దిస్. సో వన్స్ ఆ హోల్ పంచ్ చేసిన తర్వాత కంప్లీట్ ఆ ఫోల్డ్ చేసిన పేపర్ ని మళ్ళీ అన్ఫోల్డ్ చేస్తే ఆఫ్టర్ అన్ఫోల్డింగ్ హౌ ద ఫిగర్ విల్ బి ఇస్ ద క్వశ్చన్. సో అన్ఫోల్డ్ చేస్తే ఫిగర్ అనేది ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ పేపర్ ని ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి అన్ఫోల్డ్ చేయడానికి లాస్ట్ ఏ ఫోల్డ్ అయితే చేశారో అదే ఫస్ట్ మనం అన్ఫోల్డ్ చేస్తాం. సో లాస్ట్ ఇదే కదా ఫోల్డ్ చేసింది, ఇలా ఫోల్డ్ చేశారు త్రూ హారిజంటల్. ఇప్పుడు అదే మనం అన్ఫోల్డ్ చేస్తాం. సో అన్ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అసలు ఫోల్డ్ చేసింది ఏంటి? ఇది కదా ఫస్ట్ ఫోల్డ్ చేసింది, అయితే లాస్ట్ అన్ఫోల్డ్ చేస్తారు. ఆఫ్టర్ అన్ఫోల్డింగ్ దిస్ ఈస్ హౌ ద పేపర్ విల్ బి. నేను ఫైనల్ ఫిగర్ డ్రా చేసేస్తున్నాను. ఆఫ్టర్ అన్ఫోల్డింగ్ దిస్ ఈస్ హౌ ద పేపర్ విల్ బి. కాకపోతే ఆ పర్టికులర్ హోల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి? ఫస్ట్ అన్ఫోల్డ్ లోనే ఇక్కడ ఆల్రెడీ హోల్ పంచ్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా హోల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ అన్ఫోల్డింగ్. నెక్స్ట్ ఇంకొక అన్ఫోల్డింగ్ చేసాం అనుకోండి, డెఫినెట్లీ విల్ బి గెటింగ్ టూ హోల్స్ లైక్ దిస్. అండ్ ఫైనల్లీ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఫైనల్లీ దట్ విల్ బి ద ఆన్సర్. సో ఇలాగా మనం ఏం చేయాలి అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఏదైతే లాస్ట్ ఫోల్డ్ చేస్తున్నారో దాన్నే మనం ఫస్ట్ అన్ఫోల్డ్ చేసుకొని ఏదైతే ఫస్ట్ ఫోల్డ్ చేస్తున్నారో దాన్ని లాస్ట్, సో ఏదైతే ఫస్ట్ ఫోల్డ్ చేస్తారో దాన్ని లాస్ట్ అన్ఫోల్డ్ చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటే మాత్రం ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఒకసారి చూడండి ఇది, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. దిస్ ఇస్ డిఫరెంట్ వన్. ఇట్ ఈస్ గివెన్ దట్ ట్రాన్స్పరెంట్ షీట్. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ షీట్ అనేది ట్రాన్స్పరెంట్ షీట్. ట్రాన్స్పరెంట్ షీట్ అంటే ఫర్ సపోజ్ మీరు ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్న ఫిగర్స్ అనేవి ఓవర్లాప్ అవుతాయి. ఓకే, ఇట్ విల్ బి ఓవర్లాప్డ్. ఇన్ కేస్ ఇది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అనుకుందాం. ఓకేనా, ట్రాన్స్పరెంట్ షీట్. ఈ పైనేమో లెటర్ ఓ ఉన్నది, ఇక్కడేమో లెటర్ పి ఉన్నది. ఫర్ సపోజ్ ఈ షీట్ మీరు ఇలా ఫోల్డ్ చేశారు అనుకోండి, ఆ షీట్ మీరు ఇలా ఫోల్డ్ చేస్తే దిస్ ఈస్ హౌ ద ఫిగర్ విల్ బి. హౌ ద ఫిగర్ విల్ బి హ్యావింగ్ పి అండ్ విల్ బి హ్యావింగ్ ఓ. ఖచ్చితంగా రెండు కనిపిస్తాయి, ఎందుకంటే ఆ షీట్ అనేది ట్రాన్స్పరెంట్.
సో ఇక్కడ కూడా ఈ పర్టికులర్ హారిజంటల్ లైన్ మీద షీట్ ని ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. అలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఈ కంప్లీట్ ఫిగర్ దిస్ వన్ అంటే పైన ఉన్న ఈ ఫిగర్ అనేది కింద ఉన్న షీట్కి వచ్చేస్తుంది అండ్ మోర్ ఓవర్ అది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ అలానే ఈ సెకండ్ షీట్ లో ఉన్న ఈ స్మాల్ ఫిగర్ అనేది డెఫినెట్ గా కనిపించాలా లేదా, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ షీట్ కాబట్టి అది కనిపించాలి కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ ఏ అయితే ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 కూడా ఆన్సర్ కాదు. రీజన్ ఏంటంటే ఆ పర్టికులర్ ఫిగర్ అనేది ఫోల్డ్ చేసిన లైన్ దగ్గర ఉండాలి, ఇక్కడేమో ఈ లైన్ ఇక్కడ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ దానికి వచ్చేసరికి అక్కడ రివర్స్ అయిపోతుంది, దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. సో ఫోర్త్ వన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అఫ్ కోర్స్ మరి అంత యాక్యురేట్ గా ఫిగర్ డ్రా చేయలేదు, బట్ స్టిల్ ఫోర్త్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఇస్ లైక్ ట్రాన్స్పరెంట్ షీట్. లుక్ అట్ దిస్ వన్. సో ఇది కూడా ట్రాన్స్పరెంట్ షీట్ క్వశ్చన్. It is given that you have to fold the sheet along this line. అంటే along the diagonal మీరు ఫోల్డ్ చేయాలి, ఆ పర్టికులర్ షీట్ ని ఇటుపక్క ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డ్ చేసినప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ కర్వ్డ్ పార్ట్ అనేది దిస్ కర్వ్డ్ పార్ట్, అలానే ఈ లైన్ ఇట్ విల్ బి కమింగ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడున్న ఈ వర్టికల్ లైన్ అనేది ఇక్కడ ఇలా హారిజంటల్ గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ ఉన్న ఈ వర్టికల్ లైన్ అనేది ఇలా హారిజంటల్ గా ఫామ్ అవుతుంది. సో ఫైనల్లీ దిస్ ఈస్ హౌ ద ఫిగర్ మస్ట్ బి. ఇలా మీకు ఆప్షన్స్ లో ఎక్కడైతే కనిపిస్తుందో అదే ఆన్సర్. అంటే ఇలా గ్రీన్ కలర్ ఫిగర్ నాకు చూసారా, ఇలా ఈ గ్రీన్ కలర్ ఫిగర్ ఎక్కడైతే ఆప్షన్స్ లో కనిపిస్తుందో అదే ఆన్సర్. రివర్స్ ఎల్, రివర్స్. సో చూడండి ఎక్కడ ఉన్నది అది. ఆప్షన్ ఏ ఇస్ నాట్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ నాట్ ద ఆన్సర్, option 3 is not the answer. So definitely the answer is what? Option 4. That's it. ఇలానే ఈజీగా ఉంటే మనం సాల్వ్ చేసేయచ్చు. లుక్ అట్ దిస్ వన్. సో ఫస్ట్ ఏం చేశారంటే ఈ పర్టికులర్ వర్టికల్ లైన్ మీద ఈ పేపర్ని ఫోల్డ్ చేశారు, ఆ పర్టికులర్ వర్టికల్ లైన్ మీద పేపర్ని ఫోల్డ్ చేశారు. నెక్స్ట్ ఈ పర్టికులర్ హారిజంటల్ లైన్ మీద పేపర్ని ఫోల్డ్ చేసి దర్ ఇస్ ఎ సర్కిల్ విచ్ ఇస్ పంచెడ్ లైక్ దిస్. ఇప్పుడు లాస్ట్ ఫోల్డింగ్ మనం ఫస్ట్ అన్ఫోల్డ్ చేసాం అనుకోండి ఇలాగా, definitely you will get a circle like this. And on the first folding మనం లాస్ట్ లో అన్ఫోల్డ్ చేసాం అనుకోండి, definitely will be getting 2 circles like this. So this must be the answer, option 3. It can't be option 1, 2 or 4. ఇప్పుడు చూడండి ఒకసారి. Find the amongst the 4 responses figures one that resembles the pattern formed when the transparent sheet carrying a design is folded along the dotted line. సో క్వశ్చన్ ఏమంటాడంటే అలాంగ్ ద డాటెడ్ లైన్ ఈ పర్టికులర్ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఫోల్డ్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద డాటెడ్ లైన్ గివెన్ టు అస్. అండ్ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ద పేపర్ ఇస్ ఫోల్డెడ్ ఆన్ టు దిస్ సైడ్. ఈ పేపర్ అనేది ఇటుపక్క ఫోల్డ్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెంట్ షీట్ కాబట్టి ఖచ్చితంగా సర్కిల్లోని ట్రయాంగిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఈ డాటెడ్ పాయింట్లోని ఖచ్చితంగా ఇలా ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. విచ్ ఆప్షన్? Option 2. It can't be option 1, 3 or 4. The next one. Here already arrow mark to represent చేసేసారు. This particular paper is folded along this vertical line. So along this vertical line ఆ particular paper ని ఇటుపక్క ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. And what they are doing, they are making 2 punches like this. ఇలా 2 punches చేస్తున్నారు. సో 2 పంచెస్ చేసిన తర్వాత మళ్ళీ అదే పేపర్ని మనం అన్ఫోల్డ్ చేసాం అనుకోండి, ఆఫ్టర్ అన్ఫోల్డింగ్ దట్ వాట్ వి గెట్, విల్ బి గెటింగ్ 2 circles like this. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సర్కిల్ అండ్ ద సెకండ్ సర్కిల్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్. ఇట్ ఇస్ గివెన్ దట్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ ఫ్రమ్ అమాంగ్ ద 4 responses figures the one which resembles the pattern found when the transparent sheet carrying a design is folded along the dotted line. So a particular transparent sheet అనేది along the dotted line fold చేస్తున్నారు, along the dotted line like this. And now this is the diagonal drawn like this and ఇది ఇంకొక diagonal. So for suppose మీరు ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఆప్షన్స్ బట్టి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పేపర్ అనేది ఇటుపక్క ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. సో ఫోల్డ్ చేస్తున్నప్పుడు యూ విల్ బి గెటింగ్ the line like this.
వెరీ సింపుల్. అంటే ఆ పర్టికులర్ డాటెడ్ లైన్ అనేది మిర్రర్ లో యాక్ట్ చేస్తుంది. మనం ఇండైరెక్ట్ గా ఏం చేయాలంటే మిర్రర్ ఇమేజెస్ ఫైండ్ చేయాలి. నేను అదే చెప్తున్నానండి. మనకి ఎప్పుడైనా వర్టికల్ లైన్ ఉన్నది అనుకోండి, ఇట్ విల్ బి ఏ మిర్రర్ ఇమేజ్. ఫర్ సపోజ్ there is a dotted line like this. For suppose there is a dotted line like this. This will be a water image. సో హారిజంటల్ వాటర్ ఇమేజ్, వర్టికల్ మిర్రర్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ ఇక్కడున్న ఇంక్లైన్ లైన్ కి మిర్రర్ ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఎలా ఉండాలి, 2 క్రాస్ మార్క్స్ లో రావాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఇట్ కాంట్ బి ఆప్షన్ 1, 2 ఆర్ 3. ఓకే, టు ద నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ షీట్ అండ్ ఇట్ ఈస్ ఫోల్డెడ్ అలాంగ్ దిస్ డాటెడ్ లైన్. ఆ డాటెడ్ లైన్ అనేది వర్టికల్ గా ఉన్నది. సో వర్టికల్ గా ఉన్నది కాబట్టి యూ విల్ కన్సిడర్ ఇట్ as a మిర్రర్ ఇమేజ్. అండ్ మోర్ ఓవర్ మీరు ఆప్షన్స్ బట్టి వెరిఫై చేసుకుంటే లెఫ్ట్ సైడ్ పేపర్ అనేది రైట్ సైడ్ కి ఫోల్డ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ పేపర్ రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ పర్టికులర్ ఆరో మార్క్ మనం ఏం చేయాలి, మిర్రర్ ఇమేజ్ డ్రా చేయాలి. డ్రా చేసుకుంటే ఆరో మార్క్ ఎలా ఫామ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ హౌ వి గెట్ ద line segment. So which option it will be? It will be option 1. It can't be option 3, 2 or 4. Okay, to the next one. Again it is a transparent sheet. Next it is folded along this dotted line. అంటే ఇది vertical line and it is folded along the dotted line. And మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఈసారి ఏం చేస్తున్నారు, రైట్ సైడ్ షీట్ ని లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ షీట్ ని లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆ యారో మార్క్స్ అనేవి సర్కిల్స్ లోపల వస్తాయి. సో విచ్ ఆప్షన్ ఇట్ విల్ బి ఆప్షన్ 2. ఆప్షన్ 1, 3 and 4 కాంట్ బి ద ఆన్సర్స్. ద నెక్స్ట్ వన్. అగైన్ దిస్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ షీట్ అండ్ ఆ పర్టికులర్ షీట్స్ అనేవి అలాంగ్ ద డాటెడ్ లైన్స్ ఫోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు రెస్పాన్స్ ఫిగర్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద రెస్పాన్స్ ఫిగర్స్ లెఫ్ట్ సైడ్ షీట్ ని రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ షీట్ ని రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ పర్టిక్యులర్ కర్వ్స్ కి మీరు మిర్రర్ ఇమేజెస్ డ్రా చేస్తే ఇలా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఈ కర్వ్ కి మిర్రర్ ఇమేజెస్ చూస్తే ఇలా ఫామ్ అవుతాయి. సో డెఫినెట్లీ దిస్ మస్ట్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 1 can't be the answer, option 2 is not the answer, and yes it will be option 3. It can't be option 4 also. To the next one. So for this transparent sheet it is being folded along the dotted line. మీరు ఆప్షన్స్ బట్టి ఇంకొకటి ఏం ఆల్సో చేస్తారంటే లెఫ్ట్ సైడ్ షీట్ రైట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారా, రైట్ సైడ్ షీట్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారా అని చూస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నారు, రైట్ సైడ్ షీట్ ఏమో లెఫ్ట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేస్తున్నారు. సో ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ యారో మార్క్ అనేది ఇక్కడ ఇటుపక్క ఇలా ఫామ్ అవుతుందా లేదా, బికాస్ యూ హావ్ టు డ్రా ద మిర్రర్ ఇమేజ్. సో ఆ పర్టికులర్ యారో మార్క్ ఇలా ఇటుపక్క ఫామ్ అవుతుంది అండ్ ఖచ్చితంగా ఈ యారో మార్క్ కూడా కనిపిస్తుంది బికాస్ ఇట్ ఇస్ ఎ ట్రాన్స్పరెంట్ షీట్. సో అలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1 కాంట్ బి ద ఆన్సర్, ఆప్షన్ 2 కాంట్ బి ద ఆన్సర్, ఆప్షన్ 4 కాంట్ బి ద ఆన్సర్. డెఫినెట్లీ ఇట్ విల్ బి ఆప్షన్ 3. సో ఇలా ఎప్పుడైనా మీకు కొంచెం కాంప్లికేటెడ్ గా మీకు ఫిగర్ ఇచ్చాడు అనుకోండి, ట్రై టు అప్లై ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. యూ విల్ బి గెటింగ్ ద ఆన్సర్స్ వెరీ ఈజీలీ. చాలా ఈజీగా మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ద నెక్స్ట్ వన్. నెక్స్ట్, consider the three figures marked X, Y and Z showing one fold in X, another in Y and the cut in Z. Okay, so two foldings ఉన్నాయి, లాస్ట్ ఏం చేస్తారంటే కట్ చేస్తున్నారు. From among the four alternative figures 1, 2, 3, 4 select one showing the unfolded position of Z. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే ఆ పర్టికులర్ పేపర్ ని along the diagonal fold చేస్తున్నారు. They are folding it along the diagonal. ఆ పర్టికులర్ పేపర్ ని along the diagonal fold చేస్తున్నారు. నెక్స్ట్ along this line it is being folded. ఫోల్డ్ చేసిన తర్వాత there is a small square shape cut which is done. For suppose ఇప్పుడు లాస్ట్ ఫోల్డింగ్ అనేది మీరు అన్ఫోల్డ్ చేశారు అనుకోండి, లాస్ట్ ఫోల్డింగ్ అనేది మీరు అన్ఫోల్డ్ చేస్తే సో హౌ డు వి గెట్ ద ఇమేజ్ దేర్? How do we get the image? So this line will be acting as what? This line will be acting as a mirror. సో ఈ పర్టికులర్ లైన్ అనేది మిర్రర్ గా యాక్ట్ చేస్తుంది.
and definitely you will get a small square shaped figure like this here. అది ఫస్ట్ అన్ఫోల్డింగ్. సెకండ్ అన్ఫోల్డింగ్ మీరు చేస్తున్నప్పుడు if you do the second unfolding, again you will get a figure like this. In total there will be 4 smaller rectangles. So which option it will be? It is option 3. It can't be option 1. Option 2 అసలు ఛాన్స్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. It can't be option 4 also. Okay, to the next one. I'm sorry, the answer is option 3 here. The answer is option 3. Okay, to the next one. So look at this. The paper is being folded along this dotted line. So along the dotted line, ఈ పర్టికులర్ పేపర్ని ఈ కార్నర్ దగ్గర ఫోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలానే ఆ పర్టికులర్ పేపర్ని along the dotted line ఫోల్డ్ చేస్తున్నారు. And what they are doing, they are making 2 circular punches like this. This is the first circular punch, this is the second circular punch. If you unfold it, definitely you will be getting a small circle like this and a small circle like this. So which option it will be? You must have 4 circles at the vertices. So option 3 is the correct answer. To the next one. So along the dotted line, so first folding another line, it is done along the dotted line like this. This is the first folding. And next along the dotted line, this is the second folding. And after that, one punch is made here and the other punch is made here. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పంచ్ అనేది ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మీరు అన్ఫోల్డ్ చేసినా సరే ఎలాంటి డిఫరెన్స్ ఉండదు, ఎందుకంటే పేపర్ అనేది ఆ పర్టికులర్ పేపర్ ఎక్కడ వరకే ఫోల్డ్ చేశారు. ఇక్కడ సెకండ్ పంచ్ అనేది ఎక్కడ ఇంపాక్ట్ చేయట్లేదు, ఆ పర్టికులర్ పేపర్ ని ఎక్కడ సెకండ్ పంచ్ అనేది ఇంపాక్ట్ చేయట్లేదు. సో ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు ఇప్పుడు ఫస్ట్ పంచ్ అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అన్ఫోల్డ్ ద పేపర్, ఎస్, so if you unfold the paper, you will be getting first circle here, second circle here, and the third circle here. Okay, in total you will be getting 4 circles. So 4 circles means which answer it will be? Option 3 is the correct answer. To the next one. See here it is given that first a particular paper ni along the diagonal fold చేశారు, next along this line fold చేశారు. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ షేప్ అనేది పంచ్ చేశారు. సో దిస్ పర్టికులర్ టైప్ ఆఫ్ షేప్ ఇస్ పంచ్డ్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫిగర్ కి అలాంగ్ దిస్ లైన్ డ్రా ఏ మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ డ్రా చేస్తే యూ విల్ గెట్ ద సర్కిల్ లైక్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ you will be getting a small triangle shape, and next one ఇలా కూడా ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ వెరిఫై చేసుకొని ఈ టైప్ ఆఫ్ ఫిగర్ అనేది ఎక్కడ ఉన్నదో వెరిఫై చేస్తారు. ఈ టైప్ ఆఫ్ ఫిగర్ అంటే ఖచ్చితంగా ఈ సెమీ సర్కిల్ పైన మనకి ఇలా ఒక స్క్వేర్ అయినా రెక్టాంగిల్ షేప్డ్ ఫిగర్ అయినా రావాలి. It is not option 1, it is not option 2, it is not option 4. The answer is what? Option 3. That is the correct answer. The next one. So it is given that along this dotted line and along this dotted line, ఆ 2 dotted lines మీద 2 foldings చేశారు. And after that along this dotted line, the third folding is done. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ పంచింగ్ 3 holes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ట్ హోల్ అనేది అసలు ఈ డాటెడ్ లైన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఏమైనా చూస్తుందా లేదని చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తారంటే ఇలా ఒక ట్రయాంగిల్ ని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అలానే ఇలా ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసుకోండి. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పంచెస్ అనేవి ఆ పర్టిక్యులర్ ఫస్ట్ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చెయ్యవు. సో వాట్ మస్ట్ బి ద ఆన్సర్? యూ మస్ట్ గెట్ 1, 2, 3. అండ్ లాస్ట్ ఫోల్డింగ్ అనేది మీరు ఫస్ట్ అన్ఫోల్డ్ చేస్తారు అనుకో, లాస్ట్ ఫోల్డింగ్ మీరు అన్ఫోల్డ్ చేస్తే ఇలా ఇంకో 3 సర్కిల్స్ వస్తాయి. ఓవరాల్ ఇట్ మస్ట్ బి
6 circles. So which option it is? Option 4. It can't be option 1, it can't be option 2, it can't be option 3. ఓకే, అలా మీరు కొంచెం డాటెడ్ లైన్స్ వెరిఫై చేసుకొని డ్రా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. In each of the following questions, a set of 3 figures A, B, and C showing a sequence of folding of a piece of paper show the manner in which the folded paper has been cut. ఆ 3 ఫిగర్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ మళ్ళీ దాన్ని అన్ఫోల్డ్ చేస్తే అవుట్ ఆఫ్ దోస్ 4 ఆప్షన్స్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మీకు ఏం చెప్పాను, లాస్ట్ ఏదైతే అన్ఫోల్డ్ చేస్తారో దాన్ని ఫస్ట్ అన్ఫోల్డ్ చేయండి. ఫర్ సపోజ్ మీరు దాన్ని అన్ఫోల్డ్ చేశారనుకోండి, ఇలాగా లాక్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ విల్ బి గెటింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫిగర్. సో హాఫ్ ఆఫ్ ద పేపర్ లో కిందన ఈ టైప్ ఆఫ్ షేప్ ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్. ఆప్షన్ 1 లో లేదు, ఆప్షన్ 3 లో లేదు, ఆప్షన్ 4 లో లేదు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ వాట్ ఆప్షన్ 2. అలానే మీరు లాస్ట్ అన్ఫోల్డ్ చేస్తే దిస్ ఇస్ హౌ ద ఫైనల్ ఫిగర్ విల్ బి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లుక్ అట్ దిస్ వన్. ఇది ఫస్ట్ ఫోల్డింగ్ along the horizontal. This second folding along the vertical. And now this is the punch which is made. మీరు ఫస్ట్ ఫోల్డింగ్ ని లాస్ట్ ఫోల్డింగ్ ని మీరు ఫస్ట్ అన్ఫోల్డ్ చేస్తే విల్ బి గెటింగ్ ఎ సెమీ సర్కిల్ లైక్ దిస్. అలానే మళ్ళీ ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేస్తే విల్ బి గెటింగ్ 2 సెమీ సర్కిల్స్ లైక్ దిస్. సో విచ్ ఆప్షన్ ఇట్ విల్ బి? ఇట్ ఈస్ ఆప్షన్ 1. Okay, so option 1 is the correct answer. To the next one. So look at this figure. It is given that there are 2 foldings which are done along this dotted line. Along the dotted line 2 foldings ఉన్నాయి. So this is the first folding and the second folding along this dotted line. Next. And there are these type of punches which are made. So first మీరు ఏం చేస్తారంటే ఇలాగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ డ్రా చేయండి. ఎందుకు అంటే అసలు ఆ పంచెస్ అనేవి వెయిట్, ఆ పర్టికులర్ పంచెస్ అనేవి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసిన ట్రయాంగిల్స్ అసలు ఏమైనా ఇంపాక్ట్ చేస్తున్నాయో లేదా వెరిఫై చేస్తారు. ఓకే, నెక్స్ట్ మీరు కరెక్ట్గా ఇలా డాటెడ్ లైన్స్తో ఒక ట్రయాంగిల్స్ మీరు డ్రా చేసుకుంటే ఆ పర్టికులర్ పంచెస్ లోని ఈ ట్రయాంగిల్ ఒకటే ఆ ట్రయాంగిల్స్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. ఆ 2 స్మాల్ బ్లాక్ కలర్ ట్రయాంగిల్స్ ఒకటే ఫస్ట్ ఫోల్డింగ్ ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో మీరు అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే you will be getting a triangle like this for sure. Next, ఈ పర్టికులర్ లాస్ట్ ఫోల్డింగ్ ని మీరు ఫస్ట్ అన్ఫోల్డ్ చేస్తే will be getting a triangle and here a triangle and ఇక్కడ కూడా ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది, ఇలా కూడా ఇంకొక ట్రయాంగిల్ వస్తుంది. And we'll be having triangles here. The first one అండ్ అలానే దీంతో కూడా ఇంకొక ట్రయాంగిల్ అలా వస్తుంది, దిస్ వన్ అండ్ దిస్. ఓకే, సో ఇన్ టోటల్ దేర్ మస్ట్ బి 6 ట్రయాంగిల్స్ హియర్. సో 6 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. అది కూడా ఎలా ఉండాలి, ఫస్ట్ రోలో 4 ఉండాలి, ఇంకొక రోలో 2 ఉండాలి. సో విచ్ ఆప్షన్ ఇట్ ఈస్? అండ్ మోర్ ఓవర్ ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టాప్ వెర్టిసెస్ అనేవి 2 ఫేస్ చేయాలి. సో ఇట్ ఇస్ ఆప్షన్ 2, ఇట్ కాంట్ బి ఆప్షన్ 1, ఇట్ కాంట్ బి ఆప్షన్ 3 అండ్ ఇట్ కాంట్ బి ఆప్షన్ 4. ఓకే, to the next question. A square paper is folded in a particular manner and a punch is made. When unfolded, the paper appears as given below. Okay, so ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లోనే ఒక టైప్ ఆఫ్ పంచ్ ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఇంకొక టైప్ ఆఫ్ పంచ్, థర్డ్ ఆప్షన్ ఇంకొక టైప్ ఆఫ్ పంచ్, ఫోర్త్ వన్ ఇంకొక టైప్ ఆఫ్ పంచ్. ఫర్ సపోజ్ మీరు పంచెస్ చేసిన తర్వాత అన్ఫోల్డ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఫిగర్ అసలు ఏ పంచ్ వస్తుంది అనేది క్వశ్చన్. ఇఫ్ సపోజ్ యూ అబ్జర్వ్ ఇన్ ద సెకండ్ ఫిగర్, if you unfold like this, you will be getting 2 circles like this. ఇక్కడ ఎన్ని బాటమ్ ఉన్న 2 circles ఉన్నాయి, కానీ ఇక్కడ ఓవరాల్ గా 4 circles ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ ఇదిలా అన్ఫోల్డ్ చేశారు అనుకోండి, ఈ కార్నర్ ఒక సర్కిల్ ఇలా రావాలి, ఇది అన్ఫోల్డ్ చేసి ఈ కార్నర్ ఇలా సర్కిల్ రావాలి, అంటే ఈ పర్టికులర్ కార్నర్ 2 circles రావాలి.
ఈ పర్టికులర్ కార్నర్ దగ్గర 2 సర్కిల్స్ రావాలి. అగైన్ దిస్ కాంట్ బి ద ఆన్సర్. వాట్ అబౌట్ దిస్? అసలు ఇక్కడ సర్కిల్సే లేవు. దెర్ ఆర్ ఎ స్మాల్ ఆర్క్స్ లైక్ దిస్, సో డెఫినెట్లీ దిస్ కాంట్ బి ద ఆన్సర్. సో కమింగ్ టు ఆప్షన్ 1, if suppose you unfold this, you will be getting a circle here, and again you will be getting 2 circles like this, and 2 circles like this, and 2 circles like this. So definitely option 1 is the correct answer. The next one. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఉన్నది, ఆ ట్రయాంగిల్ ఇలా ఫోల్డ్ చేశారు, అండ్ అలాంగ్ దిస్ సైడ్ అగైన్ ఏ ఫోల్డింగ్ ఈస్ మేడ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ కార్నర్లోని ఇలా ఒక చిన్న ప్రొజెక్షన్ తోని ఒక స్మాల్ ట్రయాంగిల్ కట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లాస్ట్ ఫోల్డింగ్ ని ఫస్ట్ అన్ఫోల్డ్ చేయండి. లాస్ట్ ఫోల్డింగ్ ని మీరు ఫస్ట్ అన్ఫోల్డ్ చేస్తే మీకు ఇలా ఒక ఫిగర్ ఫామ్ అవుతుందా లేదా? డైమండ్ షేప్ లో ఒక ఫిగర్ ఫామ్ అవుతుంది. సో డైమండ్ షేప్ లో ఇలా ఎక్కడైతే ఫిగర్ ఫామ్ అవుతుందో అదే ఆన్సర్. డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ option 1, it is not option 2, not option 3. The correct answer is what? Option 4. So the next one. Look at this. The first folding ఎలా ఉన్నదంటే along the vertical ఉంది. Second folding ఎలా ఉందంటే along the horizontal ఉన్నది. And now there are 2 projections of this type are made. Okay. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ ఫోల్డింగ్ ని ఫస్ట్ అన్ఫోల్డ్ చేస్తారు. అన్ఫోల్డ్ చేస్తే మీకు ఇలా 2 ప్రొజెక్షన్స్ వస్తాయి. And after that a small projection and the large projection, a small projection and the large projection. So ఇలా ఉండాలండి ఫిగర్. సో ఇన్ విచ్ ఆప్షన్ ఇట్ ఈస్ దేర్? ఓకే, నాకు తెలిసి ప్రొజెక్షన్స్ రెండు ఒకే సైజ్ లో ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఇక్కడ 1, 2 ఉన్నాయి. మనకి ఎన్ని రావాలండి ఓవరాల్ గా మీరు కౌంట్ చేసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అలా 8 ప్రొజెక్షన్స్ రావాలి. 8 ప్రొజెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 4 లో ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8. In total there are 8 projections. So which option now? Option 4 is the correct answer. Next. So this is the transparent sheet which is getting folded. Transparent sheet మనం along this dotted line fold చేస్తున్నాము, and left నుంచి right side మనం fold చేస్తున్నాం. So what we get? We will get a triangle like this and a semicircle which is formed. ఇలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. సో ఆప్షన్ 1 is the answer. 2, 3 and 4 can't be the answers. Next, there is a transparent sheet which is folded from bottom to top. సో బాటమ్ టు టాప్ ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఏ అనేది, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెమీ సర్కిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఈ ఏ అనేది ఇలా రివర్స్ లో ఫామ్ అవుతుంది. సో ఏ అనేది ఎక్కడైతే రివర్స్ లో ఫామ్ అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అయితే ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, 3 ఆన్సర్ కాదు. కానీ ఫస్ట్ 4th ఆప్షన్ లోని ఫస్ట్ మనకి ఏ రావాలి, తర్వాత డి రావాలి, కాబట్టి దిస్ కాంట్ బి ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని క్వశ్చన్ సాల్వ్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయగలరు. You can solve the question within seconds. So the next question now. So it is given that this particular sheet is being folded along this dotted line again. So along this dotted line, ఈ particular sheet ని fold చేస్తున్నారు, and moreover ఎలా మూవ్ చేస్తున్నారంటే from right to left మూవ్ చేస్తున్నారు. సో right to left మూవ్ చేస్తున్నప్పుడు what you will get? You will be getting 2 overlaps like this. ఆ arrows overlap అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక arrow, ఇంకొక arrow overlap అవుతుంది. నెక్స్ట్ ఆ డాట్స్ కూడా ఓవర్లాప్ అవుతాయి. సో దిస్ విల్ బి ద షేప్. సో ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2, 3 and 4 can't be the answers. Okay, the next one. So again there is a transparent sheet which is being folded along the dotted line. కానీ సార్ ఏం చేస్తారంటే లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ చేస్తున్నారు. సో లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ చేస్తున్నప్పుడు మీకు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 2 ట్రయాంగిల్స్ ఓవర్లాప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ రిగార్డింగ్ దీస్ లైన్స్ ఈ పర్టికులర్ లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ అనేది రైట్ సైడ్కి వచ్చి ఇలా వస్తుంది. సో ఆబ్వియస్లీ వాట్ వి గెట్ ఈస్ వి విల్ గెట్ ఏ కంప్లీట్ లైన్ లైక్ దిస్. అలా ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 3, ఎందుకంటే ఈ పర్టికులర్ ఇంక్లైన్ లైన్ ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది ఇలాగా. సో దిస్ విల్ బి ద ఆన్సర్ ఫిగర్. ఆ పర్టికులర్ ఆన్సర్ ఫిగర్ అనేది ఆప్షన్ 3 లో ఉన్నది. ఇట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ఆప్షన్ 2 అండ్ నాట్ ఈవెన్ ఆప్షన్ 4 ఆల్సో. The next one. So again there is a transparent sheet and it has to be folded along this dotted line, and moreover ఎలా ఫోల్డ్ చేస్తున్నారంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు కాబట్టి
regarding the left side sheet, we must get a design like this here, and next we must get a design like this here. ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎక్కడ ఉంటుందో అదే ఆన్సర్. సో ఆప్షన్ 1 ఆన్సర్ కాదు, ఆప్షన్ 2 ఆన్సర్ కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 is the correct answer. Okay, the next one. So this is a transparent sheet and the response figures. Okay. See, what they're asking is, first of all, ఈ transparent sheet అనేది along the horizontal line or along the vertical line fold చేస్తున్నారు. Moreover, it is being fold from bottom to top like this, and again from left to right. For suppose the particular figure is folded from bottom to top, then you will get the triangle in reverse like this. ఇలా reverse లో form అవుతుంది. And moreover, ఈ particular side అనేది షేడ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఫోల్డ్ చేసేసరికి అగైన్ ద ఫిగర్ విల్ బి లైక్ దిస్, అండ్ నౌ దిస్ విల్ బి గెటింగ్ షేడెడ్. సో ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ మస్ట్ బి ద ఆన్సర్. సో ఇట్ ఇస్ నాట్ దర్ ఇన్ ఆప్షన్ 1, నాట్ దర్ ఇన్ ఆప్షన్ 2, నాట్ దర్ ఇన్ ఆప్షన్ 4. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. The next one. Considering the figures and along the dotted lines, the paper is getting folded. So first ఏం చేస్తారంటే along the horizontal paper ని fold చేస్తున్నారు like this from top to bottom. Next, it is being folded along these dotted lines like this, and a small cut has been made. A small cut has been made. See, remember one thing. I think the cut has to be made on this side also, if I am not wrong. Yes, according to the options, what I can observe is the cut has to be made on this side also. Okay, on this side. If suppose it is moved, suppose the first is unfolded like this, then you will be getting a small shape like this one. And if suppose this is getting unfolded, you will be getting a small shape like this one. And if suppose the final is also unfolded, you will be getting squares like this. So finally, which will be the correct answer? Option 4 will be the correct answer here. Option 4 is the correct answer. The next one. Okay, look at this question. The paper is folded along this horizontal line. Along the horizontal line, paper ni fold చేశారు, and along the vertical line also the paper is folded. So if suppose you try to draw the folded paper, ఇలా ఫామ్ అవుతుంది. అండ్ ఏం చేస్తున్నారంటే there are two holes. So particular folded paper అనేది ఇలా ఉన్నది, and there are two holes here. This is the first hole and the second hole. If suppose మీరు పేపర్ ని అన్ఫోల్డ్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ పైన ఇలా హోల్ వస్తుంది, ఇలా ఇంకొక హోల్ వస్తుంది. సో ఓవరాల్ గా మనకి 4 హోల్స్ అనేవి వర్టికల్ లో ఉండాలి. సో 4 హోల్స్ వర్టికల్ లో ఉండాలి కాబట్టి విచ్ ఆప్షన్ ఇట్ ఇస్? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, along this dotted line, the paper is folded, and అలానే ఈ dotted line మీద కూడా పేపర్ ని ఫోల్డ్ చేశారు. And there are two hexagonal cuts. The first hexagonal cut and the second hexagonal cut. ఇప్పుడు అన్ఫోల్డ్ చేశారు అనుకోండి, అన్ఫోల్డ్ చేయగానే మనకి ఎన్ని హెక్సాగోనల్ కట్స్ రావాలి? We must get 2 hexagonal cuts like this. So which option it is? Option 2 is the correct answer. The next one. The paper is folded along the dotted line. అంటే ఈ హారిజంటల్ లైన్ మీదుగా పేపర్ ని ఫోల్డ్ చేశారు. సో అన్ఫోల్డ్ చేస్తే డెఫినెట్ గా ఇలా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. There will be 2 circles and a small triangle. So which option? కంప్లీట్ గా ఇలా ఉండాలి ఫిగర్.
So which option it is? Option 1 అనేది ఆన్సర్ కాదు. Option 2 is not the answer because we require 2 rectangles. So option 3 is the answer. Option 4 can't be the answer. Next. So ఇక్కడ కూడా మీరు పేపర్ని అన్ఫోల్డ్ చేస్తే you must get 3 circles like this. And మధ్యలోనేమో స్క్వేర్ ఫామ్ అవ్వాలి. Like this. Not square, you must get a rectangle. I'm sorry, you must get a rectangle. And after that, you must get the other circles also. ఇలాగా. Which option it is? Option 4 is the answer. Then 3, 2 and 1 can't be the answers. The next one. అండ్ ఇక్కడ కూడా మీరు పేపర్ని అన్ఫోల్డ్ చేశారనుకోండి డెఫినెట్గా ఇలా ఒక రెక్టాంగిల్ ఫామ్ అవ్వాలి. సో ఇలా ఎక్కడైతే రెక్టాంగిల్ ఫామ్ అవుతుందో అదే ఆన్సర్. ఆప్షన్ 1 ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 నాట్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ నాట్ ద ఆన్సర్. సో డెఫినెట్లీ ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఓన్లీ ఒక రెక్టాంగిల్ బేస్ చేసుకుని మనం కరెక్ట్ ఆన్సర్ ఫైండ్ చేసాం. ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వన్. సో లుక్ ఎట్ దిస్. ఇఫ్ యూ ట్రై టు అన్ఫోల్డ్ along the vertical or else along the horizontal. ఫస్ట్ along the horizontal మీరు అన్ఫోల్డ్ చేశారు అనుకోండి ఇలా ఒక రెక్టాంగిల్ వస్తుంది. అండ్ దిస్ విల్ బి ఫార్మ్డ్ లైక్ దిస్. నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ అండ్ దిస్ విల్ బి ఎ స్క్వేర్. సో ఇలా మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్? దిస్ టైప్ ఆఫ్ ఇమేజ్. ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ 3. రీజన్ ఏంటి అంటే ఆప్షన్ 1 లో మధ్యలో స్క్వేర్ అనేది ఇలా ఉన్నది. ఆప్షన్ 2 అసలు ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఆప్షన్ 3లోనే స్క్వేర్ అనేది వర్టెక్స్ మీద స్టాండ్ అయి ఉన్నది. ఆప్షన్ 1లోనే స్క్వేర్ అనేది సైడ్ మీద స్టాండ్ అయి ఉన్నది. ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఆప్షన్ 4లో కూడా స్క్వేర్ అనేది సైడ్ మీద స్టాండ్ అన్నది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. Okay, the next one. So look at this. So there is a transparent sheet, and if suppose this particular sheet is folded, what is the correct option among the given 4 options? First of all, మీరు ఫోల్డ్ చేశారు అనుకోండి ఖచ్చితంగా ఈ లైన్స్ అనేవి ఈ పర్టికులర్ లైన్స్ మీద ఓవర్లాప్ అవుతాయా లేదా? డెఫినెట్లీ ద లైన్స్ విల్ బి గెటింగ్ ఓవర్లాప్డ్. There is no doubt about that. So overlap అవుతాయి కాబట్టి it will not be option 1, not option 3, not option 4. The correct answer is what? Option 2. Okay. I think we solved enough number of questions which are related to paper folding and paper cutting. This concept, these questions will be enough to solve the questions in the exam. Okay guys, thank you.